మీరు ఈ సినిమాలోని సీన్ చూసే ఉంటారు. ఎంఎస్ నారాయణ వచ్చి సునీల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు ఎవరు అని. ఇది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానని మీకు డౌట్ రావచ్చు. మీకు కూడా సేమ్ క్వశ్చన్, మీరెవరు? భారతదేశంలో మీరు పౌరులే అని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ ప్రశ్న ఎదురైనప్పుడు మనం చాలా గర్వంగా చూపించే ఒకే ఒక పత్రం మన పాస్పోర్ట్. కానీ రీసెంట్గా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పెద్ద బాంబు పేల్చింది. పాస్పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే, అది మీరు ఈ దేశ పౌరుడని నిరూపించే అంతిమ ఆధారం అయితే కాదని ఒక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద తుఫాను సృష్టించింది. ప్రజల్లో గందరగోళం, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ నేరుగా ఒకే ప్రశ్న అడిగారు, పాస్పోర్ట్ కాకపోతే మరి ఏ డాక్యుమెంట్ పౌరసత్వానికి నిరూపణ అని. నిజానికి పాస్పోర్ట్ సేవా దివస్ వేదికగా అధికారులు చెప్పిన చేదు నిజం ఇది. పాస్పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం, విదేశాల్లో మీ గుర్తింపును చాటడం కోసం మాత్రమే, అది పౌరసత్వాన్ని పూర్తిగా ధృవీకరించలేదు అని. చట్టపరంగా చూస్తే ఇది కొత్త విషయం ఏమి కాదు. భారతదేశ న్యాయస్థానాలు ఎప్పుడో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. పౌరసత్వం అనేది ఒక చట్టం ద్వారా, అర్హతల ద్వారా వస్తుంది, కానీ కేవలం ఒక డాక్యుమెంట్ల వల్ల రాదు అని. పాస్పోర్ట్స్ యాక్ట్ 1967లోని సెక్షన్ 20 ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు కాని వారికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ జారీ చేయొచ్చు. అంతేకాదు, ఎవరైనా తప్పుడు సమాచారంతో పాస్పోర్ట్ పొందితే దాన్ని రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. అందుకే చట్టం దృష్టిలో పాస్పోర్ట్ పౌరసత్వానికి తిరుగులేని సాక్ష్యం ఉంది. అయితే మన జేబుల్లో ఉండే మిగతా కార్డుల పరిస్థితి ఏంటి అని డౌట్ రావచ్చు. మనం రోజువారీ వాడే ఆధార్, న్యాయస్థానాల ప్రకారం అది కేవలం మీ ఐడెంటిటీ అలాగే రెసిడెన్సీ డాక్యుమెంట్ మాత్రమే. భారతదేశంలో నివసించే కొందరు విదేశీయులు కూడా ఆధార్ పొందే అవకాశం చట్టంలో ఉంది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఆధార్ పౌరసత్వానికి అంతిమ ఆధారం కాదు. మరి పాన్ కార్డ్ అంటే అది కూడా కేవలం ఒక ట్యాక్స్ ఐడెంటిఫైయర్ మాత్రమే. మీరు ఏ దేశంలో ఆదాయం సంపాదిస్తున్నారు, పన్ను కడుతున్నారా అని చెప్పడానికి అదొక నెంబర్ మాత్రమే. దానికి పౌరసత్వానికి ఎలాంటి సంబంధం లేదు. చివరికి మనం ఓటు వేయడానికి ఉపయోగించే ఓటర్ ఐడి కూడా పౌరసత్వాన్ని 100% నిరూపించలేదు. అది కేవలం ఓటు హక్కును వినియోగించుకోవడానికి, మీ నివాసాన్ని ధృవీకరించడానికి మాత్రమే ఉపయోగపడుతుందట. మరి ఇదే ప్రశ్న గతంలో పార్లమెంట్లో ఎదురైనప్పుడు ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ లేదా బర్త్ సర్టిఫికేట్ వీటిలో ఏది పౌరసత్వానికి నిరూపణ అని అడిగినప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వేటిని ఖచ్చితమైన ఆధారంగా గుర్తించలేదు. అంటే ప్రస్తుతానికి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి పౌరసత్వాన్ని ఆటోమేటిక్గా నిరూపించే ఒక్క జాతీయ పత్రం అంటూ ఏదీ లేదు. ఇది సామాజిక సంక్షోభం. ఇదొక వ్యవస్థాగత ప్రశ్నలా మారిపోయింది. మరి ఈ దేశంలో పౌరుడు ఎవరు? సమాధానం భారత రాజ్యాంగం మరియు 1955 పౌరసత్వ చట్టంలో ఉంది. మీరు భారతదేశంలో ఎప్పుడు పుట్టారు అనే చిన్న ప్రశ్న మీ పౌరసత్వ అర్హతను డిసైడ్ చేస్తుందట. చట్టం ఏం చెబుతోందంటే 1950 జనవరి 26 నుండి 1987 జూలై 1 లోపు ఈ మధ్య కాలంలో మీరు ఇండియాలో పుట్టుంటే మీ తల్లిదండ్రుల వివరాలతో సంబంధం లేకుండా మీరు బై బర్త్తోనే ఈ దేశ పౌరులు. కానీ ఆ తర్వాతే అసలు నిబంధనలు మారాయి. 1987 జూలై 1 దాటిన తర్వాత పుట్టిన వారికి కేవలం ఇక్కడ పుడితే సరిపోదు, మీ పుట్టుక సమయానికి మీ తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. ఇక 2004 డిసెంబర్ 3 తర్వాత పుట్టిన వారికైతే రూల్స్ మరింత కఠినమయ్యాయి. తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరుడై ఉండడంతో పాటు మరొకరు ఇల్లీగల్ మైగ్రేట్ కాకూడదు. అంటే కాలం మారుతున్న కొద్దీ కేవలం పుట్టిన స్థలం మాత్రమే కాదు, వంశపారపర్య గుర్తింపు కూడా కీలకమైంది. న్యాయస్థానాల వరకు వెళ్తే సమస్య మరింత కష్టతరం అవుతోంది. కోర్టుల్లో మీరు పౌరులని నిరూపించుకోవడానికి కేవలం ఒకే ఒక్క పత్రం సరిపోదు. మీరు ఎప్పుడు పుట్టారు, ఏ ప్రాతిపదికన పౌరసత్వం పొందారు అనే దాన్ని బట్టి డాక్యుమెంట్ల కాంబినేషన్ అవసరం అవుతుంది. మీ బర్త్ సర్టిఫికేట్, మీ తల్లిదండ్రుల లీగల్ స్టేటస్, ఇలా ఒకదానితో ఒకటి లింక్ అయిన పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. మరి ఈ గందరగోళానికి అంతిమ పరిష్కారం ఏంటి? నిపుణుల ప్రకారం ప్రస్తుత లీగల్ ఫ్రేమ్వర్క్లో తిరుగులేని అత్యంత ఖచ్చితమైన పౌరసత్వ ఆధారం కేవలం 2 మాత్రమే. మొదటిది సర్టిఫికేట్ ఆఫ్ న్యాచురలైజేషన్, రెండవది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేరుగా జారీ చేసే అధికారిక పత్రాలు ఇవి ఉన్నాయంటే మీ పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు. కానీ దేశంలోని కోట్ల మంది సాధారణ ప్రజల దగ్గర ఈ సర్టిఫికెట్లు ఉండవు. వారు కేవలం ఇక్కడే పుట్టి పెరుగుతారు. మరి ఇక్కడ ఆలోచించాల్సింది ఒక్కటే, సాధారణ గుర్తింపు కార్డులు ఏవి పౌరసత్వానికి తిరుగులేని సాక్ష్యాలు కానప్పుడు భారతదేశంలో ఒక సామాన్య పౌరుడికి తన పౌరసత్వాన్ని నిరూపించుకునే ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన బాధ్యత
వ్యవస్థపై ఉందా లేదా? ఒక అగ్రరాజ్యంగా ఎదుగుతున్న దేశంలో పౌరుడి గుర్తింపుపైనే ఇంతటి స్పష్టత లేకపోవడం వ్యవస్థ లోపమా? మరి సామాన్యుడు తన పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీస్ కోసం మా 3TV నెట్వర్క్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.